హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ 3. ఈరోజు వచ్చేసి మనకు చాలా మంది ప్రాపర్టీ ఆక్షన్స్ గురించి అసలు మాకు ప్రాసెస్ ఏంటి తెలియదు సార్ అనేసి అంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను క్షుణ్ణంగా పాయింట్ వన్ అంటే ప్రాసెస్ ఏంటి అనేసి చెప్తాను చూడండి. వన్స్ ఒకసారి మనం అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా ప్రాపర్టీ మీరు విజిట్ చేయండి. ఫస్ట్ ఆ విజిట్ కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు, మేము ప్లాన్ చేస్తాము. బిఫోర్ 1 day ముందు చెప్పారంటే మనం అప్రూవల్ తీసుకోవాలన్నమాట బ్యాంక్ నుంచి, అండ్ వాళ్ళ దగ్గర ఉంటాయి కీస్ మొత్తం. సో మీరు విజిట్ చేసిన తర్వాత మీరు ఓకే అనేసి అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఎప్పుడైతే ఆక్షన్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పబ్లికేషన్ అవుతుంది. పబ్లికేషన్ అయిన తర్వాత మనము 10% అమౌంట్, అంటే రిజర్వ్ ప్రైజ్ ఇప్పుడు 40 lakhs ఉంది కాబట్టి 40 lakhs కి మనము 4 lakhs డిడి తీయాలి, ఈఎండి అమౌంట్. దానికంటే బిఫోర్ మీరు మాకు మీ కేవైసీ సెండ్ చేయాలి. ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అండ్ పాన్ కార్డు, మీ కాంటాక్ట్ నెంబర్ చేశారంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చేసిన తర్వాత ఆక్షన్ రేపనంగా ఈ రోజు లేదా ఒక 1 week ముందు మీరు డిడి సబ్మిట్ చేసినారంటే మనకు ఆక్షన్ జరిగేటప్పుడు మనకు వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కంపల్సరీ మ్యాండేటరీ అండి 10% ఈఎండి అమౌంట్ కంపల్సరీ కట్టాలి. అది కూడా సెక్యూరిటీ పర్పస్ కోసము. కట్టిన తర్వాత మీరు డిడి అండ్ అవి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆక్షన్ రోజు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. 40 minutes లేదా 1 hour మనము ఈ ఆక్షన్ లో స్పెండ్ చేయాలి. దీంట్లో సెటిల్మెంట్ చేసేకైతే ఉండదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి మనకు ప్రాపర్టీ ఆక్షన్ బ్యాంక్ సీజెడ్ ఎలా ఉంటాయంటే కంపల్సరీ మనం ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. చేసిన తర్వాతనే మనకు హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్, అంటే ఇప్పుడు 40 lakhs ది మనకు 40కి వచ్చినారంటే అమౌంట్ పెరుగుతుంది. ఆ నెగోషియబుల్ అనేసి ఉండదండి, ఇందులో తగ్గించేది అయితే ఉండదు. బ్యాంక్ వాళ్ళు రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి 40 lakhs కన్ఫర్మ్ ఉంటుంది. దానిపైన ఎవరైతే 40కి వచ్చి హైయెస్ట్ బిడ్ వేసింటారో, అమౌంట్ ఎక్కువ పే చేసింటారో వాళ్ళకి ఆ రోజు ఆన్ ద స్పాట్ హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళు మేము కట్టినాం కదా, ఇప్పుడు మాకు ఎట్లా అంటే మీరు కట్టిన 10% ఈఎండి అమౌంట్ ఉంది కదా, ఏదైతే డిడి, అది ఆ రోజే మీకు ఇచ్చేస్తాం, రిటర్న్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మీరు రీఫండ్ పెట్టుకోవచ్చు. అది ప్రాసెస్. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఎందుకు సెటిల్మెంట్ కాదనేసి అనుకుంటే, ఇవి వచ్చేసి మనకు ప్రాపర్టీ సీజ్డ్వి కంపల్సరీ పబ్లికేషన్ కాపీ ఉండాలి అండ్ హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ ఉండాలి, యూటీఆర్ ఇదంతా వైట్ క్యాష్ లో ఉండాలన్నమాట. లోన్ అయితే అంటే లైక్ లోన్ ప్రాసెస్ అంటే దీనికి ఇప్పుడు మేము సగం అమౌంట్ కడతామండి, వాళ్ళ పేరు పైన క్యాన్సిల్ చేసి మా పేరు పైన లోన్ మీరు ఇవ్వగలరా, ఇప్పించగలరా అంటే ఇదైతే ప్రాసెస్ అంటే కాదు. ఇదెంత అంటే మార్గేజ్ లోన్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే రికవరీ కోసం వాళ్ళ ఆస్తుల్ని అమ్మేసి వాళ్ళు రికవరీ చూపెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు తొందరగా వీటిని అమ్ముతున్నారు. అది కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ కంటే మనకు 40 to 50% తగ్గించి, అండ్ మీకు యూడిఎస్ఏ ఉంటుంది మీరు కట్టే అమౌంట్. ఇది ప్రాసెస్. దీని తర్వాత ఎవరైతే హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ ఇచ్చింటారో అదే కట్టింటారో వాళ్ళకి ఆ రోజే ఆన్ ద స్పాట్ 15% అమౌంట్ కట్టాలి. అక్కడ 10%, ఇది 25% క్లియర్ ఆ రోజే. దాని తర్వాత మీకు 15 days ఆర్ 20 days టైం ఇస్తారు రిమైనింగ్ 75% అమౌంట్ కి. ఇందులోపల మీ ప్రాసెస్ జరుగుతుంటది. వన్స్ ఒకసారి ఇన్వాయిస్ వచ్చిన తర్వాత మీ పేరు పైన, అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాకు తెలియదు కదా సార్ ఎలా అనేసి అనుకుంటే, బ్యాంక్ వాళ్ళ నుంచి ఒక అథారిటీ పర్సన్ ఉంటారు అనమాట. ఆయనే దగ్గరుండి మీ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు జస్ట్ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, అండ్ రిజిస్ట్రేషన్ ఖర్చులు ఛార్జెస్ మీరే పెట్టుకోవాలండి. అండ్ ఇంక్లూడింగ్ ఇందులో మీరు ఎటువంటి ₹1 ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా క్లియర్ కావడానికి మనకు 1.5 months అయితే టైం కంపల్సరీ పడుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఇది ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి కంపల్సరీ పబ్లికేషన్ కాపీ, హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్, యూడిఆర్. మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసింటారు కదా, అది కంపల్సరీ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి కంపల్సరీ కావాలా. చాలా మంది ఇప్పుడు నాకు ఏమడుగుతున్నారంటే సెటిల్మెంట్ చేసేద్దాం సేమ్ రిజర్వ్ ప్రైస్ కంటే అనేసి అంటే అది కుదరదు, అది నెవర్ అన్నమాట. కంపల్సరీ అది ప్రాసెస్, అది కంపల్సరీ ఉంది. ఇది ప్రాసెస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. అండ్ ఇందులో మీకు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ యొక్క మెయింటెనెన్స్ కానీ, కరెంట్ బిల్ కానీ, అండ్ ట్యాక్సెస్ కానీ ఏ ఉన్నా కూడా మీరే క్లియర్ చేసుకోవాలి, బ్యాంక్ వాళ్ళు లేదు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము పర్చేజ్ చేస్తాము ఒక ఫ్లాట్ ని, రేపు పొద్దున ఓనర్ వచ్చి మాతో గొడవ పడడం కానీ, ఓనర్ యొక్క కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళ, అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఆస్తి నా కొడుకులకు చెందుతుంది అనేసి ఉంటుంది. బట్ కానీ వాళ్ళు వచ్చి మీతో ఆర్గ్యూ చేయరండి, ఎందుకంటే ఇది మొత్తం లీగల్ ప్రాసెస్ మంది, ఇల్లీగల్ కాదు. మనమేం బ్రోకర్ల దగ్గర తీసుకోవట్లేదు, ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. అండ్ వాళ్ళు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉన్నారు అనేసి అదేముండదు. మీరు బ్యాంక్ వాళ్ళని అడగచ్చు పగడ్బందీగా, అంటే మీరు ధైర్యంగా అడగచ్చు, మేము ఇలా కొన్నాం కదా అని. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పబ్లికేషన్ జరుగుతుంది, ఇది మొత్తం అంతా మీకు లీగల్ గానే ఉంటుంది. మీరు ఇటువంటి అండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఓనర్ వస్తాడు, ఓనర్ యొక్క సంబంధిత సంతకాలు కానీ, థంబ్నెయిల్ కానీ ఏవైనా కూడా ఆ రోజే తీసుకుంటారు. అండ్ ఆ రోజే మీరు మాట్లాడండి ఓనర్తో. మాట్లాడిన తర్వాత మీరు ఓకే అనుకున్న తర్వాత
ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింటది. మీకు ఇందులో ఎటువంటి భయపడకండి. మొన్న కూడా నాకు చాలా మంది ఇదే అడిగారు, మేము ఇప్పుడైతే కొంటాం సార్, మరి మాకు ఓనర్స్తో ప్రాబ్లం ఉండదు అనేసి. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు, మీరు ఆ విషయానికి అసలు మీరు భయపడకండి. సో ఇది ప్రాసెస్ అండి. అండ్ మీరు ఇంకా మనము కంపల్సరీ ఆక్షన్ డేట్ వరకు మనం వెయిట్ చేయాలి. ముందుగానే సెటిల్మెంట్ అయితే చేసుకోవడానికి పాసిబుల్ కాదు. అండ్ చాలా మంది భయపడుతున్నారు, బ్యాంక్ సేవ్ ప్రాపర్టీస్ కదా, మాకు కొంచెం భయం అది ఇది అనేసి మీరు ఏదైతే పెట్టుకోకండి. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను చెప్తాను. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం మా కార్దేకో నుంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ మేము చేస్తున్నాము, అది మీకు కూడా తెలుసు, ఇదివరకు ఎవ్వరు చేయలేదు. అండ్ మేము చేస్తున్నామంటే ఓన్లీ ఫర్ ద రీజన్ ఇది, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అని తెలియాలి కూడా ఉద్దేశంతో చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ పెట్టండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మా నంబర్స్ ఇస్తాము, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ.